సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేసే పలు చారిత్రాత్మక నిర్ణయాలకు ఆమోదం లభించింది. దాదాపు 35కు పైగా కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ రాజధాని అమరావతిని ప్రపంచ పర్యాటక పటంలో నిలిపేలా కృష్ణానది ఒడ్డున లండన్ ఐ తరహాలో అమరావతి ఐ ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే అమరావతి నిర్మాణ పనులు హైకోర్టు బాహ్య సుందరీకరణ కోసం 547 కోట్లు మంజూరు చేసింది. మరోవైపు గ్రామీణ పేదలకు భరోసా ఇస్తూ ఉపాధి హామీ దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ కొత్త వికసిత్ భారత్ గ్యారంటీ పథకం అమలుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు ఏపీ ఏవియేషన్ 2026 గోవా తరహాలో సూర్యలంక వైజాగ్ బీచ్లలో బీచ్ షాక్ పాలసీ అవయవాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కొత్త ఆర్డినెన్స్లను తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. పర్యాటకం, గ్రామీణ ఆర్థిక భరోసా, మౌలిక వసతులే లక్ష్యంగా ఈ కేబినెట్ నిర్ణయాలు సాగాయి. గత ప్రభుత్వం నుంచి లెగసీగా వారసత్వంగా మనకి అందిన ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేయాలని, ఏ విధంగా ఆర్థిక క్రమశిక్షణని పాటించి ఏ విధంగా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటం, పర్టికులర్గా పంచాయతీరాజ్లో 6 అవార్డ్స్ వచ్చినాయి మనకి. సో ఈ అవార్డులన్నీ కూడా మన ప్రభుత్వ పనితీరుకి అద్దం పడుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. వెన్నుపోటు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం వాళ్ళు 40% ఓట్లు పడ్డ వాళ్ళందరికీ కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు. మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓటు అడగను అని చెప్పేసిన మరి జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరి ప్రజల ఆరోగ్యం కూడా చెడిపోయే మద్యాన్ని ప్రజల చేత తాగించి వెన్నుపోటు ఎవరు పొడిచారో కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోగలరు. మీరు ఇద్దరికి మేము అమ్మఒడిస్తాము అని చెప్పేసి గొప్పగా చెప్పుకొని ప్రతి రూపాయిని మించిన ప్రతి వైద్యం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరుస్తుందని చెప్పేసి ఆఖరికి ఆరోగ్యశ్రీని కూడా ఎత్తేసిన పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలు వెన్నుపోటుగానే భావిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఏ విధంగా మేలు చేసేది ఈ ప్రభుత్వం అనేది ప్రజలు గుర్తించారని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. మీరు 20వ తారీఖు 15వ తారీఖు దాకా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి 1వ తారీఖు కరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి మేము చక్కగా అమలు చేస్తా ఉన్నాం. అమరావతిలో జరిగిన ఎన్డీఏ కూటమి నేతల ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల సీట్ల కేటాయింపుపై కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మొత్తం స్థానాల్లో జనసేన పార్టీకి 1 రాజ్యసభ సీటును కేటాయించగా తెలుగుదేశం పార్టీకి 3 రాజ్యసభ స్థానాలను కేటాయిస్తూ కూటమి నేతలు నిర్ణయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పాలనా విజయాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇందులో భాగంగానే ఈ నెల 9న తిరుపతిలో భారీ బహిరంగ సభను, అలాగే ఈ నెల 12న అమరావతిలో పరిపాలనా విజయాలపై మరో కీలక బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 15న అభివృద్ధిపై విశాఖలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక 12 సంవత్సరాల కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ యొక్క ఆలోచనని పెద్ద ఎత్తున చేయాలి. రాష్ట్రంలో 2 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలన కూడా జోడించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా తిరుపతిలో సంక్షేమం ఉందో సంక్షేమం మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమం కోసం ఏ కార్యక్రమాలు చేసింది, ప్రజలు ఏ విధంగా దాంట్లో లబ్ధి పొందారనే విషయాన్ని 12వ తారీఖు అమరావతిలో 12 సంవత్సరాల నమ్మకం అంటే గుడ్ గవర్నెన్స్ సంబంధించిన పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ చేసి ఏ విధంగా పరిపాలన సుపరిపాలన ఏ విధంగా ఉంటే దాని యొక్క లాభం ఏ విధంగా ఉందని 15వ తారీఖు విశాఖపట్నంలో అభివృద్ధి అంటే ఏ రకంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం కారణంగా ఏ రకమైన పరిశ్రమలు వచ్చాయి, ఎటువంటి స్టార్టప్స్ వచ్చాయి, ఏ విధంగా ఇది ఏ రాష్ట్రానికి రాని విధంగా పెట్టుబడులు వచ్చాయి అనే విషయాన్ని కళ్ళకట్టేనట్టు చూపించాలని చెప్పి ఆలోచన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలన కారణంగా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ దేశంలో ఏ విధంగా వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ వచ్చింది, అలాగే రైతాంగానికి సంబంధించిన చేంజ్ ఏమొచ్చింది, అలాగే పేద ప్రజలకు సంబంధించిన జీవితంలో ఎటువంటి మార్పు వచ్చింది, లాంటివి మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం.
ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి జనసేనకి కేటాయించడం జరిగింది. మిగతా 3 కూడా తెలుగుదేశంకు ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ అభివృద్ధి చేసినటువంటి దాని మీద డిస్కషన్ జరిగింది. అలాగే దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఎందుకంటే రేపు 12వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే కేంద్రంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి 9వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడిగా తీసుకొని కార్యాచరణ రూపొందించుకున్నాం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇందులో 3 పార్టీలు కూడా రేపు 9వ తారీఖున తిరుపతిలో వెల్ఫేర్ మీద, అలాగే 12వ తారీఖున అమరావతిలో గవర్నెన్స్ మీద, 15వ తారీఖున విశాఖపట్నంలో డెవలప్మెంట్ మీద, అభివృద్ధి మీద కార్యక్రమం తీసుకుంటున్నామండి. దాంతో పాటు మిగతా రోజులు 13వ తారీఖున 16, 17, 18, 19, 20 తారీఖున డిస్ట్రిక్ట్ లెవెల్లో అటు మంత్రులు, ఎమ్మెల్యేస్, శాసనసభ్యులు అందరూ కలిపి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజు ముఖ్యంగా ఇది ఈ 2 సంవత్సరాల అచీవ్మెంట్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న దాని మీద ఎక్కువగా చర్చించుకోవడం జరిగిందని చెప్పేసి ఎన్డీఏ పార్ట్నర్స్ మధ్య చర్చ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి ఒక స్పష్టంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నాయకత్వం, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్స్ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం. 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో జిల్లా కార్యక్రమాల తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా కూటమిలో పాల్గొన్న మా 3 పార్టీలు కూడా కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో పర్యటించి దాదాపు 24 కార్యక్రమాలు 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 24 కార్యక్రమాలు కూడా 28 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పడం జరిగింది. అది త్వరలోనే మీకు ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, క్షేత్రస్థాయిలో ఉన్న మా క్యాడర్ అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాల్లో మన నాయకత్వం ఏ విధంగా మనని ఈ విజయం కోసం ప్రజలు మన ఆశీర్వదించారో ఆ ఆలోచనతో వాళ్ళు అందించిన ఈ ఆశీర్వచనాన్ని మరొకసారి అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఇది చక్కటి అవకాశంగా మేము అందరం కూడా భావిస్తూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా సూపర్ 6 సహా ఎన్నికల హామీలను అమలు చేయలేదంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో వైసీపీ శ్రేణులు అన్ని నియోజకవర్గాల్లో రోడ్లపైకి వచ్చాయి. మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో ప్రతులను, చంద్రబాబు, పవన్ సంతకాలతో కూడిన బాండ్లను పార్టీ నేతలు దహనం చేశారు. విజయవాడ, విశాఖ, గుంటూరు, నంద్యాల, చిత్తూరు, పులివెందులలో మాజీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, రోజా, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, నేతలు దేవినేని అవినాష్, పేర్ని కిట్టుల ఆధ్వర్యంలో ఆందోళనలు హోరెత్తాయి. పలుచోట్ల వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుంటూరులో వైసీపీ చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీస్తుంది. గుజ్జనగుండ్ల సర్కిల్లో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇదే సమయంలో టీడీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకొని వైసీపీ, జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను నియంత్రిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని, అమ్మ ఒడి సహా పలు పథకాల విషయంలో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చలేదు. కొన్నేమో అరకొరగా చేసింది, కొన్నేమో అసలు చేయలేదు. చేసేసాం అనుకోమంటుంది. నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. ఇచ్చారా లేదో నిరుద్యోగులు ఆలోచించుకోవాలి. రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కొంత ఇచ్చారు, కొంత ఎగ్గొట్టారు. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు. అలాగే అమ్మ ఒడి తీసి
ఇంకే తల్లికి వందనం అని పెట్టాడు, అందరికి ఇస్తామన్నాడు. కొందరికేమో 900, 9,000, కొందరికేమో 12,000, ఇట్లా అరకొరగా ఇచ్చి అయిపోయింది అంటున్నాడు. 2 సంవత్సరాలు పూర్తవుతుంది. కాకినాడ జిల్లా తునిలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను నట్టేట ముంచి తన సొంత ఆదాయ మార్గాలు, సంపద సృష్టిపైనే శ్రద్ధ పెట్టారని విమర్శించారు. డీఎస్సీలో ఉద్యోగాలను డబ్బులకు అమ్మేసుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తే జైల్లో పెడతామని కూటమి మంత్రులు బెదిరిస్తున్నారని, అయితే ఈ ప్రభుత్వంపై మహిళల్లో అప్పుడే తిరుగుబాటు కనిపిస్తోందని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎన్నికల ముందు చెప్పిన షణ్ముఖ వ్యూహం మేనిఫెస్టో గుర్తుందా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణకు వెళ్లి ఏపీ తెలంగాణ ప్రజల మధ్య అనవసరంగా తగాదాలు పెడుతున్నారని, అన్నదమ్ముల్లా సోదరభావంతో ఉన్న తెలుగు ప్రజల మధ్య గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ఈ రాష్ట్ర ప్రజలందరినీ నట్టేట ముంచేసి తన సొంత ఆదాయ మార్గాలు, సంపద సృష్టి మీద పడ్డాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సొంత సంపద సృష్టి మీద పడి ఆఖరికి డిఎస్సి పిల్లలకు ఉద్యోగాలు, మరి నిన్నే చూసాం జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలు మొరబెట్టుకున్న పరిస్థితి. సెలెక్ట్ అయ్యి లెటర్లు ఇచ్చి అన్ని ఇచ్చి మళ్ళీ మీకు ఉద్యోగాలు రాలేదని చెప్పి మోసం చేసిన పరిస్థితి. దేనివల్ల అది డబ్బులకి పోస్టులు అమ్మేసుకున్నారు. మనం మాట్లాడితే మరి ఏమంటున్నారు, ఈరోజు మంత్రులు లోపలేస్తారంట దాని గురించి మాట్లాడితే. మీరు అన్యాయం చేశారా ఎలా అని చెప్పేసి మేము మా ప్రశ్నిస్తుంటే మమ్మల్ని లోపలేయడం. మరి ఈరోజు పరిస్థితులు చూస్తుంటే ఎలా ఉన్నాయి. మరి సూపర్ 6 కాకుండా ఇంకో మేనిఫెస్టో ఉంది, షణ్ముఖ వ్యూహం, దాని పేరు షణ్ముఖ వ్యూహం. మరి మీ ఊళ్ళో 50 మంది పిల్లలకి, యువకులకి 15 లక్షలు ఇచ్చేట బాబు. ఏమైనా గుర్తుందా మేనిఫెస్టో గురించి ఆయనకి? ఎందుకు ఇప్పుడు తెలంగాణ వెళ్ళి ఏమీ లేని విషయం తెలంగాణకి మళ్ళీ ఆంధ్రాకి తగులు పెడతాడైనా? తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా మక్తల్లో పర్యటించారు. ఉమ్మడి పాలమూరు పరిధిలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులతో పాటు కృష్ణా, భీమా నదులపై ప్రతిపాదించిన బ్యారేజీల నిర్మాణ పనుల తాజా పరిస్థితిని సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సాగునీటి శాఖ ఉన్నతాధికారులు ప్రాజెక్టుల వారీగా మ్యాపులు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా ప్రస్తుత పురోగతిని, భూసేకరణ వివరాలను ముఖ్యమంత్రికి సవివరంగా వివరించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీఎం ఈ సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి పాలమూరు పర్యటన షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో కర్ణాటక మాజీ మంత్రి బోసురాజు పర్యటనకు వస్తున్నారని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. జూరాల ప్రాజెక్టులో నీళ్లు లేకపోయినా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టడం వల్ల ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన ఆయన రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. సీఎం పాలమూరు పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించిన శ్రీనివాస్ గౌడ్ అలాంటి చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత పార్టీ స్పందన ఉంటుందని తెలిపారు. పాలమూరులోని ప్రాజెక్టులను కేసీఆర్ నిర్మించారని, ఇప్పటికే 80 నుంచి 90% పనులు పూర్తయ్యాయని పేర్కొంటూ మిగిలిన పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎండాకాలంలో 2000 క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు వచ్చేటివి. 2000 ఇప్పుడు బొట్టు కూడా వస్తలేదు పైనుంచి కిందికి, ఘోరంగా ఉంది. ఇక ఏం చూస్తారు అక్కడ? ఎండిపోయినటువంటి జూరాలను, ఎండిపోయినటువంటి నెట్టెంపాడును, ఎండిపోయినటువంటి భీమాను, ఎండిపోతున్న కోయిల్ సాగర్ను చూస్తారు, బురదను. మొన్నటి వరకు రైతులు ఎన్ని కష్టాలు పడ్డారు మహబూబ్నగర్ జిల్లాలో. రైతుల గురించి ఒక సమీక్ష జరిగిందా? ఒక సమీక్ష జరగలేదు. బొట్టు కొంటామన్నారు, ఇత్తనం కొంటామన్నారు. మరి ఇత్తనం కొంటంటే ఎక్కడ పోయినాయి?
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ అఖిలపక్ష భేటీలో అన్ని రాజకీయ పార్టీల నేతలు పాల్గొని తమ సూచనలు చేశారు. తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమకారులందరినీ గుర్తించి వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కేకే స్పష్టం చేశారు. త్వరలోనే ఉద్యమకారులందరినీ నేరుగా పిలిచి మాట్లాడతామని, అలాగే విద్యార్థి నాయకులతోనూ మరోసారి ప్రత్యేకంగా సమావేశం అవుతామని కేశవరావు వెల్లడించారు. ఆల్ పార్టీ మీటింగ్ అన్నప్పుడు గవర్నమెంట్ లోపల పార్టీస్ ఏదైతే రికగ్నైజ్డ్ ఉన్నాయో వాటి గురించి చెప్పడం జరిగింది. కానీ మా ఉద్దేశం ఏంటంటే అందరు ఉద్యమకారులందరినీ కలిసి అంటే పార్టీల లోపల ఎన్ని పార్టీలు ఉన్నా whether recognized or non-recognized and few important groups and important parties ఎవరైతే ఉద్యమంతో సంబంధం పెట్టుకున్నారో ఉద్యమంలో పార్టిసిపేట్ చేసారో వాళ్ళందరినీ పిలుస్తామని అందరూ ఆల్ పార్టీస్ రికగ్నైజ్ నాన్ రికగ్నైజ్ వచ్చినాయి. ఇంకా నేను కూడా స్టూడెంట్ ఒక్కళ్ళు నాకు కనపడలేదు. వాళ్ళని కూడా పిలిచి మళ్ళీ కలుస్తాము. ఎవరెవరి వాళ్ళ మిస్ అయినలో కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కాని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా మీరు కూడా సజెస్ట్ చేయండి, వాళ్ళని కూడా పిలుద్దాం. ఎందరు ఉన్నారో ఉద్యమంతో తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవడమే ప్రజాపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఉద్యమంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం చేసేందుకు ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన వీరులందరికీ సమాజంలో తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీల నేతలు విలువైన సలహాలు, సూచనలు అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గౌరవాన్ని గుర్తింపు ఇవ్వాలని ముందు అడుగులో భాగంగా ఈ రోజు అన్ని గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీల ప్రతినిధులను ప్రతి పార్టీకి 2 చొప్పున పిలవడం జరిగింది. ఆ సమావేశంలో హాజరైనటువంటి ప్రతి రాజకీయ పార్టీ, ఈవెన్ భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఈ ప్రక్రియను ప్రశంసిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పినారు. అదేవిధంగా ఆయా పార్టీలు వాళ్ళ యొక్క సలహా సూచనలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ చైర్మన్ గారు వాటిని అన్నింటినీ నోట్ చేసుకున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వివిధ రకాలుగా అంటే వివిధ యొక్క ఫోరమ్స్ లైక్ జర్నలిస్టులు కావచ్చు, కళాకారులు, రచయితలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా అన్ని కుల సంఘాలతో అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమై ఉద్యమంలో కొంత నష్టపోయి అది ప్రాణ నష్టం కావచ్చు, శారీరక నష్టం కావచ్చు, లేదా ఉద్యోగ ఆర్థిక రకరకాల నష్టాలకు సంబంధించి ఉన్నప్పుడు వాళ్ళను సముచితంగా ఏ విధంగా గౌరవించుకుంటాం అనేటువంటి ఆలోచన కొద్దీ మరి ఈ యొక్క కమిటీ ఏర్పడ్డది. దానిలో భాగంగా ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జలమండలి కార్మిక సంఘం ఎన్నికల సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణలో ప్రస్తుతం ప్రజావంచక పాలన నడుస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటుతున్న పీఆర్సీపై ఎలాంటి ప్రకటన చేయలేదని, జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కూడా ఉద్యోగులకు నిరాశ ఎదురైందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 6 డిఏలను పెండింగ్లో పెట్టారని, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, సింగరేణి కార్మికులను ఈ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 650 మంది జలమండలి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని హరీష్ రావు గుర్తు చేశారు. ఖచ్చితంగా ఎల్లుండి జరిగే ఎన్నికల్లో మన యూనియన్ గెలిచిపోయింది, గెలిచి తీరుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే వాళ్ళకి నిజంగా గెలిచే ధైర్యమే ఉంటే మన బాణం గుర్తు కిరికిరి పెడతారా? వాడు కిరికిరి పెట్టిండి అంటేనే ఓడిపోతున్నా అని పెట్టిండు. అరే గుర్తు ఏదైనా కార్మికుడే కదా ఓటేయాల్సింది. నువ్వు మా అంటే బాణం ఆపుతావు కావచ్చు, చక్రం ఇస్తావు కావచ్చు. చక్రం అయితేనేంది, బాణం అయితేనేంది, ఏదైనా గులాబీ గుర్తు మన గుర్తే గెలుస్తుంది, గెలిచి తీరుతాం గ్యారంటీగా, అందులో ఏం డౌట్ లేదు. ప్రజాపాలన ప్రజాపాలన అని ఊదరగొట్టిపోయింది. అది నిజంగా ప్రజాపాలన? ప్రజా వంచక పాలన, ప్రజలను వంచిన పాలన కాంగ్రెస్ పాలన. అసలు ఎవరినైనా మీరు ఒక్కటన్నా ప్రజలకు ఇచ్చిన హామీ, మా ఉద్యోగులకు ఇచ్చిన హామీ, మా కార్మికులకు ఇచ్చిన హామీ ఒక్కటన్నా అమలైందా కాంగ్రెస్ పాలనలో? 2.5 సంవత్సరాలైంది. ఏం చెప్పిండ్రు? మేం రాగానే వెంటనే పీఆర్సీ ఇస్తాం, వెంటనే పెండింగ్ డిఏలు ఇస్తాం. ఇలా 2.5 ఏళ్ళైనా పీఆర్సీకి ఉలుకు లేదు, నా పలుకు లేదు. వత్తదా రాదా కూడా చెప్తలేరు. 2.5 ఏళ్ళు అయిపోయింది. పోనీ డిఏలు ఇచ్చిండా? 6 డిఏలు.
ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 6 డిఏలు పెండింగ్ పెట్టిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. భారతదేశంలో గిన్ని డిఏలు ఆడ పెండింగ్ లో లేవు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు ఇయ్యడు, డిఏలు ఇయ్యడు, పిఆర్సీలు ఇయ్యడు, ఉద్యోగుల ఉసురు పోసు. సింగరేణి సంస్థను బలహీనపరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా సింగరేణికి చెందిన నైని బొగ్గు బ్లాక్, ఓబీ టెండర్లను అధికార పార్టీ అనుచరులకు కట్టబెట్టిన భారీ నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. అలాగే సోలార్ ఎనర్జీ డిటోనేటర్ల కొనుగోలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవకతవకలు జరిగి 100 కోట్ల రూపాయల భారం పడుతోందని ఆరోపించారు. ఓబీ పనులు, కోల్ బ్లాక్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా సింగరేణిని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. సంస్థ పరిరక్షణ కోసం కార్మికులు ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 7న పారిశ్రామిక ప్రాంతంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ హఠావో సింగరేణి బచావో పేరుతో భారీ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. కానీ విని ఎరగనటువంటి పద్ధతులలో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి చాలా సమస్యలకు కూడా స్వయంగా తానే వచ్చి పరిష్కారం చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఎప్పుడైతే అధికారం మార్పిడి జరిగిందో, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిండో, ఆయనకి ఇవన్నీ పట్టింపులు లేవు. ఆనాడు కార్మికులు చాలా ఆవేదన పడ్డటువంటి విషయం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి దాదాపు 19,000 పైసలకు ఉద్యోగాలు కల్పించి అర్హత కలిగినటువంటి మహిళలకు కూడా సంస్థలో ఉద్యోగం చేసేటువంటి హక్కు కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అలా ఏం జరుగుతుంది సింగరేణి సంస్థలో? ఈ సంస్థను సర్వనాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్నట్టుగా మనకు కనబడుతున్నది. వాళ్ళకు కావలసినటువంటి వాళ్లకు టెండర్లను కట్టబెట్టడం కోసం కుట్రలు జరుగుతూ ఉన్నాయి. డెటోనేటర్లు ఏవైతే వాడతారో సింగరేణి సంస్థ బ్లాస్టింగ్ కోసం, దాంట్లో కూడా రేట్స్ అధికంగా వేసి కాంట్రాక్టర్లకు లాభం చేసి 100 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది సింగరేణి సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మన పక్కకే ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్, దాన్ని కూడా 1000 కోట్ల రూపాయలు వ్యయం పెంచి, టెండర్ల వ్యయం పెంచి మరి కాంట్రాక్టర్లకు లాభం చేసి, ఆ లాభం ద్వారా వీళ్ళు కూడా లబ్ధి పొంది సంస్థను మాత్రం సర్వనాశనం. పవన్ కళ్యాణ్ తెలంగాణకి వస్తున్నారంటేనే అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతలకు వెన్నులో వణుకు పుడుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా సభలు పెట్టుకునే హక్కు ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు ఆ 2 పార్టీలను తిరస్కరించే రోజులు దగ్గర పడ్డాయని, అందుకే ఉనికి కోసం ప్రాంతీయ సెంటిమెంట్ను వాడుకుంటున్నారని ఆరోపించారు. గతంలో తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎంతో బీఆర్ఎస్ ఎలా చేతులు కలిపిందని ఆయన ప్రశ్నించారు. జనసేనతో పొత్తుపై రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలే. మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ మీరు గలా మిలాయించింది ఎంఐఎంతో. మరి తెలంగాణకు వ్యతిరేకంగా మీరు పనిచేసిన శక్తులకు మీరు చేశారా? తెలంగాణకు వ్యతిరేకిస్తున్నటువంటి ఎమ్మెల్యేలని, నాయకుల్ని, వాళ్ళు మేము తిట్టిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని, ఉరికించిన వాళ్ళని మీ పార్టీలో చేర్పించుకొని మంత్రి పదవులు వేయలేదా? తర్వాత తెలంగాణ కోసం మీరు పెద్ద చేసినట్ట అధికారం రాగానే మీ ఇష్టపడి చేస్తారా మీరు? ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అడుగుతున్నాను, మీ పార్టీ ఎంపీనే ప్రిపేర్ చేసే ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? మొన్న ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు, బాగుంది, మంచిది, సంతోషం. అదే రోజు మీ ఎమ్మెల్యే ఆంధ్ర వాళ్ళని అది ఇది జాగో బాగా అని మళ్ళీ అవే భాష మాట్లాడిండు. మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు మళ్ళీ అటువంటిప్పుడు? భారత్ యూకే ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కీలక అడుగు పడింది. ప్రతిష్టాత్మక భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, యూకే ఫారిన్ సెక్రటరీ ఈవెన్ కూపర్తో కలిసి ప్రారంభించారు. భవిష్యత్తు సాంకేతికతలైన ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, డిఫెన్స్ రంగాలకు అవసరమైన ఖనిజాల సరఫరాను సురక్షితం చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో మైనింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే $4 బిలియన్ జాతీయ మిషన్ను
ప్రారంభించిందని, భారత ఖనిజ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటిష్ కంపెనీలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టులో ఐఐటి ధన్బాద్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం భాగస్వాములుగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అతిపెద్ద వెన్నుపోటుదారుడు జగనేనని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 2 ఏళ్ల కూటమి పాలనపై చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో వైసీపీ నిరసనలపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ జెండా ఓడిపోయి పార్టీలో ఉన్న వాళ్లంతా ఒక్కొక్కరు తప్పుకుంటున్నా కూటమి పాలనపై ఏమని నిరసనలు తెలియజేస్తారని ప్రశ్నించారు. 5 ఏళ్లు కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని, గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్క రోజు జగన్ ప్రజలను పట్టించుకోలేదని మంత్రి కొల్లు దుయ్యబట్టారు. మేనిఫెస్టోని ఇచ్చినటువంటి కూడా అమలు చేశాం. కానీ మీరు కనీసం 50% కూడా అమలు చేయకుండా ప్రజలతో చీకొట్టి మిమ్మల్ని ఇవాళ 11 సీట్లు పరిమితం చేశారు. ఈ 2 సంవత్సరాల్లో ఈ దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. రోజంతా పరిమిత శ్రేణిలోనే కదలాడిన సూచీలు చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 23,416 వద్ద స్థిరపడగా సెన్సెక్స్ 13 పాయింట్ల స్వల్ప లాభంతో 74,360 వద్ద ముగిసింది. నేటి సెషన్లో ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, హిందాల్కో వంటి షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5% వరకు లాభపడ్డాయి. KV Bulletin updates. Keep watching Raj News.